నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఇటు హుస్సేన్ సాగర్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో హుస్సేన్ సాగర్ నిండు కుండలా ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఎఫ్టీఎల్ లెవెల్కి రీచ్ అయింది. ఎఫ్టీఎల్ లెవెల్ రీచ్ అయ్యి ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్ ప్రవహిస్తుంది. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే 513.4 దగ్గర మనకు ఎఫ్టీఎల్ లెవెల్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఎఫ్టీఎల్ లెవెల్ దాటి 513.60 దగ్గర ప్రస్తుతం ఉన్నదంటే ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదతో పాటు ఇటు ఎక్కడైతే కుకట్పల్లి నాలా కావచ్చు, బేగంపేట నాలా, ఇదే విధంగా పికెట్ నాలకు సంబంధించినటువంటి ఆ వరద మొత్తం కూడా ఇందులోకి రావడంతో పెద్ద ఎత్తున వాటర్ ఫ్లో అనేది పెరిగింది. దీంతో తూముల నుండి కూడా గేట్లు అనేది ఒక్క అడుగు మేర ఎత్తేసి కిందికి పంపుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఇంకా వైపు రానున్నటువంటి 2 రోజుల్లో కూడా ఇటు నగరంలో భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా ఏదైతే క్యూలో నింబస్ మేఘాల వల్ల ఇటు దట్టమైన మేఘాలు అలుపుకొని భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉండడంతో 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవడంతో మరోసారి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఇటు ఇంజనీర్ విభాగం కావచ్చు, అటు జలమండల అధికారులు కావచ్చు ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఏ క్షణమైనా ఇటు ప్రవాహం పెరిగి ప్రమాదకర స్థాయిలకు పెరుగుతుంది. మరోసారి కూడా వరద హెచ్చరిక అనేది కొనసాగుతుంది. ఇటు నగరానికి ఫ్లడ్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. అటు జంట జలాశయాలు సైతం ఇప్పటికే 3 గేట్లు ఎత్తి వాటర్ అనేది దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. అదే పరిస్థితి ఇటు హుస్సేన్ సాగర్లో కూడా కనిపిస్తున్నది. ఇటు పికెట్ ఏదైతే నాలా నుంచి భారీగా వరద నీరు వచ్చి ఇటు చేయడంతో దాదాపు 500 క్యూసెక్ల వాటర్ అనేవి ఇటు వస్తున్నాయి, హుస్సేన్ సాగర్లో చేరుతున్నాయి. దీంతో వరద ప్రవాహం అనేది ఎక్కువగా పెరుగుతుంది. ప్రతిసారి కూడా వర్షాకాలం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే హుస్సేన్ సాగర్ చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు ఉంటారో దాదాపు 3 కిలోమీటర్ల మేర వాళ్ళందరూ కూడా జాగ్రత్తలో ఉండాలి. ఇన్ కేస్ ఫ్లడ్స్ అనేవి ఎక్కువ అవుతే ఖచ్చితంగా వాళ్ళు సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇటు లోయ ట్యాంక్ బండ్ కావచ్చు, విద్యానగర్ ఏదైతే ఈ చుట్టూ పరిసర ప్రాంతాలు ఉంటారో వాళ్ళు ఎప్పటికప్పటికి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇంకోవైపు నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా దాదాపు 15 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడికక్కడికి అటు నాలాలు కావచ్చు అన్నీ కూడా ఉప్పొంగి ఆ బార్డర్ మొత్తం ఇక్కడికి కలవడంతో పెద్ద ఎత్తున ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో అన్ని వాటర్ కూడా దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాలకు విడుదల చేసి అందరూ కూడా జాగ్రత్తలు, ఎందుకంటే ఈ సంవత్సరం వర్షపాతం అనేది ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉండడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాధారణ వర్షపాతం నమోదవుతూనే ఇటు సిటీలో తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటిది అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉండడంతో పెద్ద ఎత్తున జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. మొత్తం మనం చూసుకోవచ్చు విజువల్స్లో మొత్తం కూడా ఒక నిండు కుండలా ప్రవహిస్తుంది. అలా మొత్తం కూడా వాటర్ అనేది ఎక్కువ గడిచే కొద్దీ వాటర్ ఫ్లో అనేది పెరుగుతుంది. ఎక్కువ ఇన్ఫ్లో కూడా ఎక్కువగా అవడంతో ఇప్పటికే అటు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఎప్పటికప్పటికి సూచిస్తున్నారు. ఇంకోవైపు మ్యాక్సిమం లెవెల్ కూడా రీచ్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. జనరల్గా 513.20 దగ్గరనే ఆగిపోతుంది. కానీ ఈ సంవత్సరం కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ప్రస్తుతం 513.60 దగ్గర ప్రస్తుతం 60 దాటి ప్రస్తుతం అయితే వాటర్ లెవెల్ అనేది కొనసాగుతుందో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నాయి. ఎందుకంటే రానున్నటువంటి 2-3 రోజుల నుంచి కూడా 2-3 రోజుల పాటు కూడా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిస్తే మరోసారి ఇక్కడికి వచ్చేటువంటి ఏదైతే హుస్సేన్ సాగర్లో మరోసారి వరద పెరగడంతో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసిన. ఇంకోవైపు జంట జలాశయాలు సైతం ఇదే పరిస్థితి ఉంది. అక్కడ 3 గేట్లు ఎత్తి ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ మొత్తం కూడా దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికీ అక్కడ ఒకవైపు ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇటు హుస్సేన్ సాగర్లో కూడా అదేవిధంగా ప్రస్తుతం పరిస్థితి అదేవిధంగా ఇక్కడ కూడా ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఎవరైతే చుట్టూ పరిసర ప్రాంతాలు ఉంటారో హుస్సేన్ సాగర్ చుట్టూ వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు ఉండరు. ఎప్పుడైతే ఈ వర్ష సూచన అనేది అటు జిల్లాలతో కంపేర్ చేస్తే ఇటు సిటీలో ఎక్కువ ఉండడంతో ఎక్కువగా సిటీ పైన ఎఫెక్ట్ పడుతుంది. మళ్ళీ వచ్చే 3 నుండి 4 రోజులు కూడా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందస్తుగానే ఒకవైపు పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అత్యవసరం అయితే ఖచ్చితంగా అందులోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా ఎవరైతే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పటికి అప్రమత్తం చేసిన ఏ క్షణమైనా వాళ్ళు మూవ్ అవ్వడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ఇంకోవైపు హుస్సేన్ సాగర్ మాత్రం ప్రమాదకర స్థాయిలోనే ప్రస్తుతం అయితే ప్రవేశిస్తున్న ప్రస్తుతం ఎఫ్టీఎల్ లెవెల్ని రీచ్ అయ్యి మ్యాక్సిమం లెవెల్ దగ్గర ప్రస్తుతం ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.